నేనేం మాట్లాడాను నాది నాకే నాలో నేనే మాట్లాడుకోవాలేమో వారికి ఏమా మెతికి ఇది కూడా నీదేనా ఇది. హాయ్ అండి గేమర్ గారు. హాయ్ హాయ్ హాయ్. థ్యాంక్ యూ ఫర్ లైవ్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఫస్ట్ టైం లైవ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దండి. కర్రీ చేస్తున్నా. హాయ్ అండి స్వామి, బాగున్నారు? శ్రీను గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఎలా ఉంది బాసర? అందరూ బాగున్నారా? అక్కడ మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? కూర చేస్తున్నా. తిన్నారా అందరూ? లైక్ చెప్తే లైక్ చేయండి బా, అలా చూస్తూ ఉండొద్దు. అయ్యో నాకు ఎప్పుడు మతిమరుపు ఎక్కువ. ఇక్కడ లేదు, అక్కడ తీసుకెళ్ళి మతిమరుపు చాలా. బాగున్నారా? నేను శివుడు వెళ్తున్నాను పాదయాత్ర. అవునా సీన్ గారు? ఓకే సీన్ స్వామి గారు, స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణమయ్యప్ప. అయ్యప్పని అడిగానని చెప్పండి. వెళ్ళండి, ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా వెళ్ళండి. కొంచెం అయ్యప్ప ఉన్నాడులే, అయ్యప్ప ఖచ్చితంగా మనకి జాగ్రత్త అలాంటివి చెప్పకపోయినా పర్లేదు. ఇంకా అయ్యప్ప నడిపిస్తాడు అంతే. కర్నూలులో ఉన్నా ఇప్పుడు. అవునా, ఓకే ఓకే అండి. కర్నూలులో ఉన్నారా? ఆయిల్ అయిపోయింది, మర్చిపోయినా. నిన్న శనివారం అని తేలేదనమాట. సాటర్డే రోజు ఆయిల్ కొనుక్కొచ్చుకోం మేము బయట నుంచి అస్సలకే. కర్నూలులో ఉన్నారా? ఓకే ఓకే స్వామి. షాప్కి వెళ్తున్నా. కూరలు కట్ చేసినాక గుర్తుకొచ్చింది ఆయిల్. ఇప్పుడే లైవ్ స్టార్ట్ చేసి అప్పుడే లైవ్ ఎండ్ చేయాలంటే మనసు ఒప్పదనమాట. ఇంకా మనకి మన చెట్టు చూపిస్తాను మీకు. జామ చెట్టు, జామకాయలు ఎలా పడ్డాయి చూడండి. చూపెట్టాలా? ఇంత పెద్దగా ఉంది చూడండి కాయ. చాలా పెద్దగా ఉంది అసలు, మామూలుగా లేదు కాయ. ఊరింది బాగా. ఇంకా రేపు ఎల్లుండి అయితే పండుతుంది. పండితే వేదాయోధకు తినడానికి బాగుంటాయి చెట్టుకి. ఈ కాయ చిన్నగా ఉంది కానీ బాగా పండింది, ఊరింది బాగా కాయ. ఇట్లా ఊరితే స్వీట్గా ఉంటాయి తినడానికి కాయలు. చాలా ఉన్నాయి కాయలు చెట్టుకి. ఇంకా అయినా ఈ సంవత్సరం చాలా తక్కువ పడ్డాయండి చెట్టుకి కాయలు. అసలు పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం అయితే వామ్మో అసలు మామూలుగా లేవన్నమాట. కాయలు అయితే చాలా ఉన్నాయి కాయలు. ఈ సంవత్సరం చాలా తక్కువ పడ్డాయి. మా ఇంట్లో ఏంటంటే మా దరిద్రం, ఒక విషయం చెప్పనా, మమ్మల్ని అడగకుండానే కాయలు కోసేస్తారు, మమ్మల్ని అడగకుండానే తీసుకెళ్తారు. దిలీప్ గారు హాయ్ అండి. హాయ్. 4th లైక్, థ్యాంక్ యూ అండి. మా ఇల్లు మెయిన్ రోడ్కే, కాకపోతే ఇంట్లోకి ఎవ్వరూ రారు అనుకోవడానికి లేదనమాట. మాది షాప్ కదా, మా మామయ్య వాళ్ళు ఇంకా మా ఆయన్ని వెల్డింగ్ షాప్ కదా, ఎవరో ఒకరు వస్తూ ఉంటారనమాట షాప్ దగ్గరికి. అట్లా వచ్చిన వాళ్ళు అలా లోపలికి అలా అలా వచ్చేస్తారు. ఇంకా నేను కూడా ఉండనుగా ఇంట్లో, నేను నా షాప్లోనే ఉంటాను కదా, బిజీ బిజీ. ఇంకా ఇక్కడ ఎవరు పట్టించుకోం కదా. అసలు ఎన్ని కాయలు ఉన్నాయో చూస్తారా, చాలా కాయలు ఉన్నాయి. ఇక కిందికి అన్ని కాయలు ఉండేసరికంటే గబగబా కోసేసుకొని వెళ్ళిపోతారనమాట. జోబులలో పెట్టేసుకుంటారు కాయలు కోసుకొని. ఇంకా చాలా ఉంటాయి కాయలు, ఇంకా చాలా తగ్గిపోయినాయి. అసలు ఎన్ని కాయలు కోసేసారు అమ్మ. గుత్తులు గుత్తులుగానే ఉంటాయి కాయలు అయితే, అన్నీ గుత్తులు గుత్తులుగానే ఉంటాయి కాయలు అయితే. నాకైతే ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది. ఏంది అసలు ఇట్లా కోసేసుకుంటారు అడగకుండా అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే తినే పండ్లు తప్పు కాదు తీసుకోవడం, కాకపోతే అడగాలి కదా మనల్ని. అడిగి కోసుకుంటే ఏమనిపించదు కదా, ఎవరైనా సరే అడగకుండా కోసుకొని పోతే బాధ అనిపించింది కదా. మనం ఇంత మంచిగా సాదుకొని చెట్టుని ఎవరో కోసుకొని పోతే ఎంత బాధ అనిపించింది కదా. రెండు అక్కడెక్కడో అంత మంచిగా ఉంది కాయ అయితే, పెద్దగా ఉంది. చిన్న కాయలు 2 కోసాయి, ఎంత బాగున్నాయి. షాప్లోకి వెళ్తున్నాగా అమ్మాయి వాళ్ళకి ఇష్టానికి కోసాయి ఇవి. మన చెట్టు కాయలు కదా, అదో ప్రేమ మనకు వేరే ఉంటుంది. మన చెట్టు కాయలు 3 కాయలు తీసుకెళ్తాలే. అబ్బా ఇంకా ఇక్కడ కాయ పెద్దగా బాగుంది. సర్లే షాప్లోకి వెళ్ళి నేనైతే లైవ్ ఏం చేస్తా. అబ్బా ఎవరు లేనప్పుడు